ఏ నా కూతురుంటే బాగుంటదా? అవును నాయుడు బావా, కావేరి ఉంది కదా, నేను అమ్మ అందరూ ఉన్నాం. పదనాయుడు బావా. అయ్యో మీకెలా చెప్తే అర్థమవుద్ది? ఏమో నాకు తెలీదు. స్నేహ కూడా రావాల్సిందే అంతే. ఇదిగోండి, స్నేహ రాకపోతే నేను ఒక్కడికి కూడా ఏను ఆపరేషన్ చేయించుకుని అంతే. తను గుడికి వెళ్ళొస్తానంటుందిగా నాయుడు బావా. లేదత్తయ్య, తను రావాలి నాతో ఇప్పుడు రావాలంతే. ఎందుకిలా పట్టుబడుతున్నావు నాయుడు బావా? ఏమైంది నీకు? నాకేమీ కాలేదు. మరి మాతో రావడానికి ఏమైంది? ఆ స్నేహ ఏమన్నా నేత్రాదేవి దేవత? తన వెంటొస్తేనే నీ కళ్ళొస్తాయా? అవును. నా కళ్ళు తెప్పిస్తుంది. డాక్టర్లో దేవుళ్ళో కాదు, స్నేహ. తను ప్యానాలు ఇడిచి తన కళ్ళ నాకు దానం చేసి ఈ కుట్టోడికి సూపుని ఇవ్వాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు నాయుడు బావా? స్నేహ చనిపోవడం ఏంటి? నిజం అపర్ణ, నిన్న నుంచి నాకు అనుమానంగా ఉంది. అయినా ఇప్పటికిప్పుడు నాకు కళ్ళిచ్చే దాత ఎవరు? ఆ దేవత ఖచ్చితంగా స్నేహే. తనేదో అగాయిత్యం చేసుకోబోతుంది. తన మాటలో తన ప్రవర్తన అంతా అలాగే ఉంది. అపర్ణ ఎలాగైనా సరే స్నేహం నువ్వే కాపాడాలి. ఇదిగో ఆ రూమ్ లో ఉన్న స్నేహిని అండే తీసుకురా. వెళ్ళి కాపాడు ఇప్పుడు ఎట్నే మనతో పాటు తీసుకురా స్నేహిని. ఎల్లు. స్నేహ, 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 స్నేహ. ఏమైందప్పన్నా? అర్జెంటుగా మన స్నేహను వెతకాలమ్మా. తనని ఆపాలి. స్నేహకేమైంది? స్నేహ, 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 స్నేహ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.